అన్నీ అయిపోయినాయి. మా హాస్పిటల్ అన్ని ఊళ్ళు తిరిగేస్తున్నాను. లాస్ట్లో అనంతపూర్కి పోయి పెద్ద స్టాండింగ్ తీసుకొచ్చి దాంట్లో వచ్చి ఆపరేషన్ చేయాలి. నేను వద్దంటే మళ్ళీ పల్లాపల్లి బెల్ట్ వేసుకొని ఉంటాను, పని చేసుకుంటాను. మళ్ళీ పాప అప్పటి నుంచి అప్పుడు వచ్చి నాకు ఎంత మేలు ఉంది. మా బాబా ఊరు పెట్టుకున్నప్పటి నుంచి బాగుంది మా నాకు. ఇప్పుడు ఇంకేం ఆపరేషన్ అవసరం ఆపరేషన్ లేదమ్మా, నేను చేపించుకోలే. ఏమన్నా పనికి పోతే పల్లాపులు బెల్ట్ వేసుకుని బెల్ట్ వేసుకొని పని చేసుకుంటాను. అమ్మకి ఇప్పటికి చాలా మేలు మా పిల్లకి, ఇప్పటికి చాలా మేలు. లేకపోతే బాధపడతాండమ్మా మా అమ్మ. కొంచెం కూర్చున్నా కానీ పని చేసుకోలేకుండా భలే అగసాట్లు పడింది మా. అన్నీ ఏడాడు తిరిగినామో. భావం తెలుసుకున్నప్పటి నుంచి చాలా మేలు మా. మన ఫ్యూచరే మారిపోయింది. మా ఆయన కూడా భలే సతాయిస్తాండా, భలే ఇది చేస్తాండే మా. ఇప్పుడు బాబాదయ్యతో మాకు మాత్రం బాగుంది మా. మా పిల్లలు భవిష్యత్తు కూడా బాగుంది మా. ఈ పాపతో నేను చాలా ఇది అండి. మా ఇంటికి వచ్చేసి నుంచి చాలా ఇది అయిపోయినాను. ఆయన అయిపోయినాడు, తాగేసి కూడా అయిపోయినాడు. ఈ పాపతో మేమైతే నేను మా ఆయన చాలా ఏడ్చి ఇది అయిపోయేది. ఇట్లా అయిపోయా పాప ఇంటికి వచ్చినాక, పిల్లడు ఇట్లా అయిపోయా పాప పిల్లని చాలా ఏడ్చుకున్నాను మా. నేనైతే ఇప్పుడు దేవునుకున్నాను, బాగా మారేస్తున్నారు. బాగుంటే చాలు వాళ్ళు. మాకు ఇది చేసి ఉంటే పోలీలు పెట్టి మాట్లాడితే బాగుంటే చాలు. బాగా నమ్ముకున్నప్పటి నుంచి మీకు అన్ని మార్పులు ఉన్నాయి. కుటుంబంలో ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. బాగా మాకు మాత్రం బాగా జరిగింది. అది వాస్తవం, అన్ని గుళ్ళు తిరిగినా వీళ్ళు ఈ ఊరికి వచ్చినప్పుడు ఎప్పుడు చాలా బాధ ఇది అయిపోయింది. మా హస్బెండ్ అంటే నా పిల్లలు మా ఆయన కూడా ఇప్పుడు కూడా నమ్మలే. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో అంత మా ఏం బాగా మార్పు చేశాను. మా పిల్లడైతే బాగా నేను ఇంటికి వచ్చినాను మా కోడళ్ళ ఇంటికి. ఆ రోజు ఏందో చెప్పింటే పట్టుకొని కొట్టేసినట్టు ఆ పాపకి. నేను ఉండలేక ఏమంటే ఏం మాటలు చేసినాను. నాకైతే అప్ప చాలా గబ్బు మాటలు తిట్టేసినాడు. దేవుని నేనేం చెప్పకుండా గమ్మున అయిపోయినాను. ఆ దేవుడే మార్చాలి ఆ పిల్లనికి. ఇంక మేము ఏం మార్చలేము. ఉంటే అట్టే వెళ్ళిపోవాలా, లేకుంటే బాగానే ఉండాలా అని ఆ మాట చెప్పేసి మా. నేను ఉంటే బాగా బతకాలి, అలాంటి అట్లే ఇది అయిపోవాలని కూడా చెప్పిన. అబద్ధం చెప్పను నేను. చాలా బాధ ఇది చేసి ఆ పాపతో మాకు చాలా బాధ మళ్ళీ నాకు. మళ్ళీ పిల్లలతో ఏం లే, ఇంకా పిల్లలకు నేను సాకుంటాను కాదు. ఈ పాపతో ఇప్పుడు నేను ఏం బాధలే నాకైతే. నేను బాగా ఫోన్ చేస్తే నేను బాగున్నాను అంటానే ఉంటుంది. సంతోషం. బాబానేమ్మా, అంతా బాబానే. అబ్బాయి పనికి వచ్చి ఆ బాబాని నిజంగా మార్చినాడు. మేము ఎన్నో సార్లు అనుకుంటాము. చాలా మార్పు. వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళ అమ్మలు చాలా గబ్బుగా కొట్టుకొని కూడా ఇది అయిపోయినారు. వాళ్ళైతే చాలా ఇది అయిపోయినారు నా వాళ్ళ అయితే. మేము కూడా ఇసి పెట్టేసి కూడా వద్దు మాకు వద్దు, మేము ఆకి లాస్ట్లో పోలీస్ స్టేషన్ కూడా పోతానని ఆ పాప. ఇంకా ఎక్కువ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బాబా దయతో మాకి ఇప్పుడు బాగున్నాం. లేకపోతే ఎవరైనా వస్తే కూడా వార్సలేడు, నాకు చూస్తేనే వార్సలేడు మా పిల్లలు. ఇప్పుడు మా బావకి చూసినా గానీ మా పెద్దలు చూస్తే కూడా చాలా ఇది అదే సార్ మాకి. మా పెద్దలకి చూస్తే అప్పకి సరిపోదునా అట్లా వాళ్ళు దేవుడు బాగా కాపాడాడు. బాగుంటారు, బాగుంటే చాలు అంతే. మీరేమన్నా చెప్తారా? నువ్వు భరత్ మాట్లాడతావా? మీరేమన్నా చెప్తారా? నెక్స్ట్ టైం రమణాన్ని పిలుచుకురావాలి.